నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, అలాగే ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. చంద్రబాబు నాయుడు చెప్తున్న కామెడీకి అక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్వారు. బిల్ క్లింటన్ విజిటెడ్ హైదరాబాద్ ఇన్ హైటెక్ సిటీ ఇన్ కార్. ఐ గేవ్ లైసెన్స్ ఆటోమేటిక్. హీ వాజ్ షాక్డ్. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికైనా కొంచెం చీప్గా ఉంటుందన్న ఇది కూడా ఉండదా మీకు? ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికి ఇస్తారండి? డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికి ఇస్తారు? డ్రైవింగ్ నేర్చుకొని థియరీ టెస్ట్ పాస్ అయ్యి ప్రాక్టికల్ టెస్ట్లు పాస్ అయ్యి ఆ ప్రాక్టికల్ టెస్ట్లో అక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదండి, ఆఫీసర్లు, వాళ్ళ ముందు మనం డ్రైవింగ్ చేసి అది పాస్ అయిన తర్వాత లైసెన్స్ ఇస్తారు ఎవరికైనా కానీ. ఐ గేవ్ లైసెన్స్ బిల్ క్లింటన్ ఆటోమేటిక్. అంటే ఏంది ఆటోమేటిక్ అంటే ఏంది? అలా ఇచ్చేసాను అని గొప్పలు చెప్పుకుంటున్నాడు. 30 ఏళ్ల కిందట నేను ఇచ్చా అని. అసలు ఇవ్వడానికి మీరెవరు? మీరు ముఖ్యమంత్రి, మీరేమైనా ఈ సంబంధిత అధికారా? రెండవది, అసలు బిల్ క్లింటన్కు డ్రైవింగ్ వచ్చో రాదో తెలియకుండా నువ్వు లైసెన్స్ ఎట్లా ఇస్తావు? ఈయన అది గొప్ప అనుకున్నాడు, కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో అలా ఎవరైనా మాట్లాడితే నోట్తో నవ్వరండి. అంటే ఇంత దరిద్రంగా ఉందా వ్యవస్థలు? ఇంత దరిద్రంగా ఉన్నాయా ఏంటి? ఒక వ్యక్తి డ్రైవింగ్ చేశాడో లేదో, వచ్చో రాదో తెలియకుండానే డ్రైవింగ్ లైసెన్స్లు ఇస్తారా అని చెప్పేసి బిల్ క్లింటన్ షాక్ అట్లా ఫీల్ అయింటాడు. ఏదో నువ్వు గొప్పగా డ్రైవింగ్ లైసెన్స్ దారిలో పోతుంటే ఇస్తాను అని ఫీల్ అయింటాడు. చంద్రబాబు, దేశ పరువు తీస్తున్నావు నువ్వు. ఏలూరు జిల్లా కైకలూరు పిల్లల విక్రయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కైకలూరు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ పిల్లల విక్రయాల్లో సూత్రధారిగా పోలీసులు తేల్చారు. అబ్బిశెట్టి వీరమ్మతో సహా 6గురిని అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇప్పటి వరకు 5గురు పిల్లలను వీరమ్మ గ్యాంగ్ విక్రయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అబ్బిశెట్టి వీరమ్మకు విజయవాడ పిల్లల విక్రయం ముఠా సభ్యురాలు ఫరీనాతో లింకులున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫరీనా ఉంది. ఫరీనాను విచారించేందుకు కైకలూరు రూరల్ పోలీసులు కోర్టు నుంచి అనుమతి పొందారు. ప్లేట్ లేనటువంటి మహేంద్ర వాహనం ఒకటి తీసుకొచ్చి, బొలెరోను టీవీను దాన్ని తీసుకొచ్చి దానికి పోలీస్ వెహికల్ ఒకటి అడ్డం పెట్టి, పోలీస్ కానిస్టేబుల్ని ఎదురుగా పెట్టి, లైట్లన్నీ ఆర్పేసి తీసుకొచ్చి ఎక్కించి దాని వెనక ఒక స్విఫ్ట్ డిజైర్ ఫాలో అయ్యి వీళ్ళందరూ కలిసి మించి నేను చెప్తున్నా AP26BF 3336 కార్ నెంబర్ స్విఫ్ట్ డిజైర్. బొలెరోలో వెనక శివమణి అని రాసినటువంటి బొలెరో, దాని నెంబర్ ప్లేట్లు తీసేశారు. డిఎస్పీ గారు కరెక్ట్ గా నేను తప్పు చేయలేదు అంటే ఆ రోజు మీ దగ్గర నుంచి సీసీ ఫుటేజ్ నైట్ ఈ వెహికల్స్ మీ ఇంటి ముందు ఆగాయా లేదా? రాధాకృష్ణ నాయుడు మీ ఆఫీసులో నుంచి వచ్చి రాత్రి 12:30 అప్పుడు ఆ బళ్ళు ఎక్కిపోయాడా లేదా? మీకు ధైర్యం ఉంటే తీయండి. ఒకవేళ నేను నిరూపించలేకపోతే మీరు ఏ చెప్తే అది లాడ్జీలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మీరు చూపించినా, లేదు మీ ఆఫీసులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ చూపించినా, అర్ధరాత్రి మీరు తప్పించలేదంటే మీరు ఏ కేసు బనాయించినా, ఏ శిక్ష వేసినా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఆషామాషిగా మాట్లాడటంలా ఎస్పీ గారికి చెప్తున్నా, విచారణ జరిపించండి. విచారణ జరిపించి ఒకవేళ నిజంగా నేను కనుక మాట్లాడిన అసత్యాలైతే రావూరు రాధాకృష్ణ నాయుడు అనేటువంటి వ్యక్తి ఆ కేసులో ముద్దాయి కాకపోతే, వ్యభిచారం కేసులో పట్టుబడకపోతే మీరు ఏ శిక్ష వేసినా సరే నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా ఎస్పీ గారు నిజాయితీగా వ్యవహరించి డిఎస్పీ మీద రిపోర్ట్ చేయాల్సిన ధైర్యం ఎస్పీ గారికి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. రైట్, అవి వీడియోలు. వాటిల్లో చంద్రబాబు నాయుడు గారిది బిల్ క్లింటన్ ఆశ్చర్యపోయారన్నది, షాక్ అన్నారు. నిజానికి ఆ రోజుల్లో వచ్చిన వార్త బిల్ క్లింటన్ షాక్ అయింది. చంద్రబాబు గారు చెబుతున్నట్టు ఇట్లా ఇచ్చేశారా అంత గొప్ప టెక్నాలజీ అన్నందుకు కాదు. ఇందాక ఆ మిత్రుడు ప్రదీప్ గారు ఆయన చెప్తున్నట్లుగా షాక్ అయింది. ఇట్లా కూడా ఇస్తారా భారతదేశంలో అని ఆయన ఆశ్చర్యపోయినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక టోనీ బ్లెయిర్ అవన్నీ మాట్లాడుకునేటప్పుడు అయితే వార్తలు అయితే నేను చూడలేదు. మరి ఇప్పుడు చెబుతున్నారు కాబట్టి అవన్నీ మళ్ళీ వెతకలేం కాబట్టి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడలేం. ఇక ముందుగా ఈ వార్తల్లోకి వెళ్తే, విష్ణు గారు చెప్పండి, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. మరి చంద్రబాబు గారు అంత సీనియర్ నాయకుడు ఏమైనా మాట్లాడుతున్నారా ఇంతవరకు? మరి మాట్లాడే పరిస్థితి ఉందా? గతంలో అయితే దక్షిణాదికి ఉత్తరాదికి అన్యాయం, జనాభా అని అనేక విషయాలు మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడే పరిస్థితి ఉందా విష్ణు గారు? అంటే ఇప్పుడు వాళ్ళకి అవసరాలను బట్టి మాట్లాడుతూ ఉంటారు. గతంలో
ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఉత్తరాది వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాలు వెనుకబడ్డాయి, అది ఇది అని చెప్పని. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల్ని సమర్థిస్తున్నారు. దక్షిణాది దాకా పోయారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాలు అనేక రకాలైనటువంటి ముడిపడి ఉన్నటువంటి వాటి విషయంలోనే గట్టిగా గళమెత్తలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అలాంటిది దక్షిణాది రాష్ట్రాల కోసము ఒక అధికారంలో ఉన్నటువంటి భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే కనపడదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి ఇది లేదు. 2011 జనాభా ప్రకారం జరుగుతుంది. అది కూడా కాకుండా ఉత్తరాదికి సంబంధించినటువంటి వాళ్ళు ఆధిపత్యం చెలాయించడం కోసం మాత్రమే ఈ డీలిమిటేషన్ తీసుకొస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పార్లమెంటుకు సంబంధించి కానీ లేకపోతే శాసన సభకు సంబంధించినటువంటి సీట్లు ఎక్కువగా వస్తున్నాయి, వెనకబడిపోతాము, ఆధిపత్యం సాధించడం కోసమే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పని గత నుంచి కూడా ఉన్నది. దాన్ని ఆధారాలతో సహా వాస్తవాలతో సహా నిరూపించాల్సినటువంటి, గళమెత్తాల్సినటువంటి దక్షిణాది ప్రాంత రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు మాట్లాడలేరు అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. రైట్. సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడతారా తిలక్ గారి ఈ అంశం మీద? నియోజకవర్గాల పునర్విభజన అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు జనాభా లెక్కలు జరుగుతున్నాయి, టేకప్ చేస్తున్నారు. ఈ టేకప్ చేసేటప్పుడు ఈ పూర్తయిన తర్వాత చేయొచ్చు కదా. అంటే దీంట్లో రాజకీయ కోణం ఏంటంటే చిన్న రాష్ట్రాల ఉన్నప్పుడు బీజేపీకి చాలా ప్రయోజనం చేకూరింది అనేది ఒక వాదన ఉంది. అలాగే చిన్న నియోజకవర్గాలు అయితే బీజేపీ మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేది అభిప్రాయంగా. అట్లా కాదుగా, ఎవరైనా మేనేజ్ చేసుకోవచ్చు కదా, ఎవరికైనా వర్తిస్తుంది, కాకపోతే వాళ్ళు అధికారంలో ఉండొచ్చు. కానీ అట్లా కాదండి. కులాలు మతాల వారీగా ఒక్కొక్క నియోజకవర్గంలో విభజన జరిగేట్లుగా ప్లాన్ చేస్తున్నారనేది, పార్టీలకు ఎక్కడ బలం ఉంటే ఆ నియోజకవర్గాలు కొంత సపరేట్ గా ఉండేట్టుగా ఇలా రకరకాల ఆలోచనలు జరుగుతున్నాయి. ఫైనల్ గా ఏమవుతుంది, వాడు చేసే తప్ప కరెక్ట్ అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏదైనా రాజకీయ కోణంలోనే పునర్విభజన జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. నిన్న జనసేన పార్టీ సమావేశంలో నాదెండ్ల మనోహర్ గారు కూడా గతంలో నియోజకవర్గాల మ్యూట్లోకి వెళ్ళినట్టున్నారు. అధికార యంత్రాంగం పూర్తిగా ఈ నియోజకవర్గాల పునర్విభజనలో పాత్ర ఉంటుంది, ప్రధాన పాత్ర ఉంటుంది, వాళ్ళతో జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్పారు. వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవుతున్నారు. అవును. ఏ మండలం ఏ నియోజకవర్గంలో కలిపితే అడ్వాంటేజ్ ఏది కాదు అనేది జనరల్గా డీలిమిటేషన్ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కానీ మిగతా పార్టీలు కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. దానికి ఒక పెద్ద కమిటీ ఉంటుంది, దాంట్లో ఎమ్మెల్యేలు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు కదా. అట్లాంటి అధికార పార్టీ వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ కూడా ఉండొచ్చు. అవునండి, రైట్. అదే ఆ రకంగా కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి. అంటే అదొక యాంగిల్. ఉత్తరాదికి ఎక్కువ సీట్లు పెరిగి దక్షిణాదికి ఆ స్థాయిలో పెరగవు, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయాలని దక్షిణాదికి సంబంధించినటువంటి నాయకులు అంటున్నారు. గతంలో అయితే చంద్రబాబు గారు కూడా జనాభా విషయంలో కానీ వాటిలో కానీ స్కీముల్లో మార్పులు తీసుకురావాలి, ఉత్తరాది వాళ్ళకి ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయని కూడా అన్నారు. కానీ ఇప్పుడేమీ మాట్లాడలేని పరిస్థితికి వారు వెళ్ళారు. మరి నిజంగా గొంతెత్తారా లేదా అనేది చూడాలి. ఇక 50% సీట్ల పెంపు ముమ్మాటికి కుట్ర అన్న రేవంత్ రెడ్డి, తప్పుడు ఛార్జ్షీట్తో అక్రమ కేసు పెట్టారంటున్న కేటీఆర్ గారు, నాడు మైక్ ఇవ్వలేదు నేడు వాకౌట్ చేశారంటూ మల్లుభట్టి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి తన సమాధానంలో వ్యాఖ్యానించారు. టీడీఆర్ బిగ్ స్కామ్ అని, రియాలిటీ రంగంలో భారీ వైట్ కాలర్ దందా, 600 కోట్ల రూపాయల దోపిడీ కుట్ర అని నమస్తే తెలంగాణలో టీడీఆర్ మార్పుల మీద కథనాన్నిచ్చారు. తగ్గేదేలే తెగదెంపులే, జీవన్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడి చర్చలు విఫలం, ఇక వారు రాయబారాలన్నీ ఫెయిల్ అయినాయి, రాజీనామాకు మొగ్గు, నేడు కార్యకర్తల సమావేశం, ఏ పార్టీలో చేరేది ఇంకా స్పష్టం చేయని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. బహుశా బీఆర్ఎస్ అనేది ఎక్కువ మంది అంటున్నారు, మరి బీఆర్ఎస్ కాకపోతే బీజేపీ, ఈ రెండింటిలో తప్ప ఇంక వేరేది ఉంటుంది. రైట్. మతం మారితే ఎస్సీ హోదా పోతుంది, క్రైస్తవం స్వీకరించిన వ్యక్తులు ఎస్సీ కిందకు రారు, హిందువులు బౌద్ధులు సిక్కులకే ఆ హోదా, బాపట్ల జిల్లా పాస్టర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు. విష్ణు గారు చెప్పండి, ఇది చాలా కీలకమైన తీర్పు కదా. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుందంటున్నారు, వారికే SC/ST అట్రాసిటీ చట్టం కూడా వర్తిస్తుందని కీలకమైన తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రభావం
ఏ మేరకు ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? అదే సార్, ఇప్పుడు ఈ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక కేసులో ఆనంద్ వర్సెస్ రామిరెడ్డి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు జడ్జిమెంట్ ఓవర్కమ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. అది వాస్తవమే, ఎందుకంటే 1950 రాజ్యాంగ చట్ట ప్రకారం తర్వాత అసలు రాష్ట్ర ప్రభుత్వం 1977 ఆగస్టు 30వ తారీఖున 341 జీవో కూడా ఇష్యూ చేసింది. ఎవరైతే క్రైస్తవత్వంలోకి మారుతారో ఎస్సీ హోదా వర్తించదు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి దళితులకు ఉండేటటువంటి రక్షణ చట్టం కానీ ఇదేది వర్తించదు అని చెప్పి క్లియర్గా ఆ రోజే జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవోని బేస్ చేసుకుని హైకోర్టు కానీ హైకోర్టుకి సంబంధించి సుప్రీంకోర్టు కానీ తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఒక క్లారిటీ రావడం ఇది ఒక మంచి పరిణామం అనమాట. ఎందుకంటే ఈ రకమైనటువంటి దీనికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అటు వెళ్ళినప్పుడు ఏర్పడేటటువంటి పరిణామాలన్నీ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బట్టి రాబోయే రోజుల్లో ఒక క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం కానీ చట్టాన్ని దుర్వినియోగం చేసుకోవడం కానీ ఇలాంటిది సాధ్యపడదు. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దీన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వివరణ అనేది ఒక క్లియర్గా ఒక కేసులో దానికి సంబంధించినటువంటి జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక వివరణ రూపంలో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దాన్ని అందరూ కూడా పాటించాల్సినటువంటి అవసరం సందర్భం ఏర్పడింది. తిలక్ గారు, దీని మీద సరే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇది ఫాలో అవ్వాల్సిందే. ప్రభుత్వానికి కూడా క్లారిటీ ఉంది, ఇప్పుడు తప్పించుకోవడానికి లేదు. అయితే చాలా కాలంగా ఒక డిమాండ్ ఉంది, క్రిస్టియానిటీలో చేరినటువంటి ఎస్సీలను కూడా ఎస్సీలుగా గుర్తించాలనే డిమాండ్ కూడా నడుస్తుంది, ఉద్యమం రూపంలో నడుస్తుంది. అది ఏమవుతుంది, ఇప్పుడు పొలిటికల్ గా డెసిషన్ తీసుకోవాల్సింది. దాన్ని ఈ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ముందు ఏమైనా డెసిషన్ తీసుకుంటారా చూడాలి. రైట్, ఓకే. ఆర్టీడీకి ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరణపై వైఎస్ జగన్ హర్షం. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు. ఈ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు పట్టించుకోకపోవడం వల్లే ఆర్టీడీకి పర్మిషన్ల రెన్యువల్లో జాప్యం. అందువల్లే వైఎస్ఆర్సీపీతో సహా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమించారు. ఆర్టీడీ అనే ఒక పెద్ద సంస్థ, స్వచ్ఛంద సంస్థ, చాలామందికి సేవలు చేస్తోంది వైద్య రంగంలో కానీ ఇతరత్ర కానీ. దానికి ఫారిన్ నుంచి నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం, దాని మీద వాళ్ళు కానీ ప్రజా సంఘాలు కానీ తలారి రంగయ్య గారు ఇతరత్ర వైసీపీ నేతలు కానీ వెంకటరామిరెడ్డి గారు వీళ్ళంతా కూడా కేంద్రాన్ని అభ్యర్థించడం, దాని మీద జగన్ గారు స్పందించడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇంత ఆందోళన జరిగిన తర్వాత ఇది కేంద్రం ఒప్పుకుంది. సో దీని క్రెడిట్ కూడా చంద్రబాబు గారు తీసుకుంటున్నారంటూ కథనాన్ని ఇచ్చారు. అది వాస్తవేనా విష్ణు గారు? సో ఆర్టీటీని పునరుద్ధరించినందుకు సంతోషమే, కానీ ఇప్పుడు మళ్ళీ నేను రోజు చూస్తూనే ఉన్నాను, అనంతపురంలో జరుగుతున్న నిత్యం ఆందోళన జరిగేది. వందల వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ ర్యాలీల్లో వాటిలో పాల్గొనేవారు. అప్పుడు ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మాత్రం మేమే చేసామంటున్నారంట విష్ణు గారు. 25 ఏప్రిల్ 1వ తారీఖున నిలిచిపోయినటువంటి ట్రాన్సాక్షన్ ఆఫ్టర్ సంవత్సరం కాలం తర్వాత ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అక్కడ మాజీ ప్రజాప్రతినిధులు కానీ అలాగే పార్లమెంటు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంట్లో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర పెద్దల దగ్గరికి, హోంమంత్రి దగ్గరికి వెళ్ళారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, ఆందోళన చేశారు. ఇది ఎందుకంటే ఆ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా విద్య, వైద్యం, పర్యావరణం, సామాజిక బాధ్యతలు నిర్వర్తిస్తూ అక్కడ ఉన్నటువంటి వారందరికీ సహాయ సహకారాలు అందించేటటువంటి సంస్థగా ఆ ప్రాంతంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అది పునరుద్ధరించాలి అని చెప్పని ఏ రకంగా తెలుగుదేశం ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు దీని మీద. ఒక సంవత్సర కాలంగా ఎవరు ఒక పోరాటం చేయలేదు, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. కానీ అధికారంలో ఉన్నటువంటి వారి దగ్గరికి, లోకేష్ దగ్గరికి అధ్యక్షుడిని పిలిపించుకుని ఒక ఫోటో తీసుకుని దీనికి లోకేష్ గారికి ఆ క్రెడిట్ అంతా కట్టబెట్టేటటువంటి ప్రయత్నం క్లియర్గా మనకి జరుగుతోంది, అర్థమైందనమాట. ఏ రకంగా
మేము ఉన్నాము అని చెప్పి ఎప్పుడైనా బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? వీళ్ళ పార్లమెంట్ సభ్యులు కానీ, వీళ్ళ కేంద్ర మంత్రులు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళారా? ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఈ సంస్థకు సంబంధించినటువంటి ఈ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆగిపోవడం మూలంగా విద్యార్థులు కానీ, ఆర్ఫన్స్ కానీ, లేకపోతే ఇతర వాళ్ళందరూ ఇబ్బంది పడతారని ఏ రోజైనా మాట్లాడారా? లేదు. కానీ చివరికి క్రెడిట్ చోరీకి మాత్రం ప్రయత్నం చేసి ఒక పత్రికలో ఫోటోతో రాయించుకున్నారు అనమాట. కాబట్టి ఇది ఈ 20 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి అంశాలు అన్నీ కూడా ఫలితాలు వచ్చినటువంటి సందర్భంలో మేమున్నాము అని చెప్పని ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ పోయి క్రెడిట్ చోరీకి ప్రయత్నం చేస్తున్నారు. అదే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, ఆ సంస్థ యజమానికి కానీ, అనంతపురం ప్రజలకు కానీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఈ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ వేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇది పూర్తిగా క్రెడిట్ చోరీకి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దానికి ఒక లేటెస్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు. రైట్. ఆర్డిటి అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా విదేశాల నుంచి కానీ ఇతరత్ర కానీ విరాళాలు వస్తుంటే వాటికి ఆపారు ఏదో అనుమానాలు వచ్చి. కానీ అది కరెక్ట్ కాదు, ఇది బాగా ప్రజాసేవ చేస్తోందని అనంతపురం జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్న నేపథ్యంలో కేంద్రం మళ్ళీ అనుమతి ఇవ్వడం అందరూ హర్షిస్తున్నారు. రైట్. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు మృతి. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో విమానాశ్రయానికి భూసేకరణ. సాగు చేసుకుని బతుకుతున్న భూమిని తీసుకుంటే ఎలా అంటూ రైతు వెంకటప్ప ఆవేదన. 11 రోజుల కిందట ఆత్మహత్యాయత్నం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కుప్పంలో జరిగింది. అయితే కుప్పం ఎయిర్పోర్ట్కి కేంద్రం క్లీన్ సిగ్నల్ అక్కడికో ఎయిర్పోర్ట్ ఎందుకని అడిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి అది నిజమో కాదో తెలియదు. బట్ మరి భూసేకరణ జరుగుతున్నట్లుగానే అనుకోవాలా మరి ఏంటో, నిజంగా అక్కడ మరి విమానాశ్రయం పెడితే ఎంతవరకు లాభం అనేది చూడాలి. రైట్. ఏమంటారు విష్ణు గారు? ఏమన్నా మాట్లాడారు? ఇక్కడ ఒక విషయం సార్ ప్లీజ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25లో దాదాపుగా 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అలాగే 25-26లో ఈ మధ్య ఈ కొద్ది అనతి కాలంలోనే దాదాపుగా 396 మంది, అంటే ఈయనతో కలిపి ఇంకో నిన్న మొన్న కూడా జరిగిన ఆత్మహత్యలు 400 మంది రైతులు ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎక్కడికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోని ఈ ప్రభుత్వము 7 లక్షల రూపాయలు ఏ రైతుకి కూడా ఎంఆర్ఓలు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. వాళ్ళకి సహాయం చేయకపోగా వాళ్ళ భూమి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొంది. రైతుల ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్ కింద ఇది మారిపోయింది అని చెప్పడానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 550 మంది రైతులు కౌలు రైతులు కానీ లేకపోతే ఇతర కారణాలతో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. రైట్. పచ్చడైపోతున్నాం. తెలుగుదేశం కబంధ హస్తాల్లో జనసేన ఎమ్మెల్యేలున్నా టీడీపీ నేతలదే పెత్తనం. సీఎం కార్యాలయంలోనూ పనులు కావటం లేదు. ఇదే తీరు కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టమే. పవన్ కళ్యాణ్ ఎదుట జనసేన ఎమ్మెల్యేల ఆవేదన. అయితే ఎల్లో మీడియాలో ఇంకో రకంగా వచ్చింది. ఎంత చెప్పినా మీరు మారరా, సీఎం చంద్రబాబు హెచ్చరించే పరిస్థితి ఎదురుగా వస్తోంది. కొందరు అవినీతి పనులకు పాల్పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారని ఎల్లో మీడియా రాసింది. అంటే అక్కడ అంటే ఆ రకంగా కూడా చివరికి జనసేన నేతలు కార్యకర్తలు గౌరవం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి, తెలుగుదేశం వాళ్ళకి అడుక్కోవాల్సిన పరిస్థితి, చంద్రబాబు గారు హెచ్చరించే పరిస్థితి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమిటి? దీని మీద ముందుగా తిలక్ గారు చెప్పండి, ఏమిటి ఈ జనసేన బాధ? చివరికి గౌరవం కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి, అడుక్కోవడం అంటే వేరే ఉద్దేశం కాదు, వారు అభ్యర్థిస్తున్న తీరు అవన్నీ కూడా అట్లా అనిపించట్లేదా? ఆ పరిస్థితి గౌరవం కోసం ఆటోమేటిక్గా ఇవ్వాలి కానీ గౌరవం ఇలా అడిగి తెచ్చుకోవాలంటారా? ఏమంటారు? నిన్న జరిగిన మీటింగు అందులోనూ ఈ మధ్య వస్తున్న వార్తలు అక్కడ విశాఖపట్నం జిల్లాలో కానీ మీ రైల్వే కోడూరు ఇటువంటివి చూసాం కదా, ఎమ్మెల్యేల అరాచకాలు, అవినీతి, వీటన్నిటి మీద వస్తున్న వార్తలు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారే ఆల్మోస్ట్ జనసేన మీద కంట్రోల్ తీసుకున్నట్లేనా పవన్ కళ్యాణ్ గారు చెబుతున్న దాని ప్రకారం? నిన్న జరిగినటువంటి జనసేన సమావేశానికి, ఆ సమావేశంలో ఇరు వర్గాలు చెప్పినాయి, వాళ్ళ వెర్షన్స్ చెప్పారు. మనకి స్పష్టమవుతున్నది ఏంటంటే, అంత ముఖ్యమైన సమావేశం పెట్టి ప్రజల సమస్యలు కానీ ఇప్పుడు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు కానీ చర్చించాల. ఎమ్మెల్యేలకు వస్తున్న ఇబ్బంది, చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న ఇబ్బంది, వీటి గురించి మాట్లాడుకున్నారు తప్ప ప్రజల సమస్యలు ఏం వస్తున్నాయి? ఇవాళ గ్యాస్ సమస్య,
అలాగే ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే గ్యాస్ సమస్య అందరూ మాట్లాడుతున్నారు. సివిల్ సప్లైస్ మినిస్టర్ అయ్యండి ఈ రాష్ట్రంలో వంట నూనె ధరలు పెరుగుతున్నాయి ఈ యుద్ధం వల్ల. దాని గురించి ఆయన పట్టించుకోడు. ఆయన ఎంతసేపు రేషన్ కార్డులు, రేషన్ షాపులు, రైస్ ఎగుమతులు వీటి గురించి తప్ప ఇంకేమి మాట్లాడరు ఆయన. అందువల్ల నిన్న సమావేశంలో ఈ ప్రజల సమస్యలు మాత్రం చర్చించలేదు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలలో అరవ శ్రీధర్ గారు వచ్చారా లేదో తెలియదు. ఈ ఎమ్మెల్యేల మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏమిటి, వాటి మీద ఏ పాలసీ డెసిషన్ తీసుకున్నారు, ఏ రకమైన డైరెక్షన్. సరే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చెప్పినా కానీ మీరు మారరా, వాటిలో ఇండస్ట్రీస్ విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నారు, ఎందుకు వసూలు చేస్తున్నారని అన్నట్టుగా వచ్చింది. అందులో ఏదైనా కానీ పాలసీ పరంగా విధాన పరంగా పార్టీ వైఖరి ఏమిటనేది ఆయన చెప్పలేదు, వీళ్ళు అడగలేదు. వీళ్ళు అడిగిందల్లా నామినేటెడ్ పోస్టులకు ఇచ్చిన వాళ్ళకు కూడా అధికారాలు లేవు, ఎమ్మెల్యేలకి అధికారాలు లేవు, మేము గౌరవం కోరుకుంటున్నాం అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న గౌరవం చూసి వీళ్ళంతా తగ్గాలి తప్ప వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళ గౌరవం ఇస్తారని నేనైతే అనుకోవట్లేదు. కరెక్టే, కానీ గౌరవం అనేది అడిగితే ఇచ్చేదా, ఆటోమేటిక్గా వచ్చేది కదా. వీళ్ళు ఎంత కాదన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన వాళ్ళు నమ్మేది ఏంటి, చంద్రబాబు గారు లేదా ముఖ్యమంత్రి అయ్యారంటే కేవలం పవన్ కళ్యాణ్ వల్లే, మా ఓట్ల వల్లే అని కదా వాళ్ళు చెప్పేది. అలాంటప్పుడు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎలా పెత్తనం చేయగలుగుతున్నారు అనే పాయింట్, ఇది బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిన్న చెప్పింది వినుంటారు కదా మీరు, ఇందాక వీడియో కూడా వేసాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మనం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ నాశనం అయిపోయింది, భగ్న పడిపోయింది. మీరు చరిత్ర మొత్తం చూడండి. ఆయన పొత్తు పెట్టుకుంటారు, భుజం మీద చేస్తారు, కింద తెర వెనక ఇన్స్ట్రక్షన్స్ మాత్రం వాళ్ళకి పనులు చేయొద్దని చెబుతారు. ఇది నిత్యం జరిగేది. ఆయనకి రాజకీయ ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం కొన్ని పనులు చేస్తూ ఉంటారు. పిఠాపురంలో ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది కలగకూడదు కాబట్టి రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించి ప్రజల సంబంధించినటువంటి భూమిని అక్కడ మరి సినిమా థియేటర్ ఇంకోటో కట్టకి ఆయనకి వర్మ గారికి ఇచ్చారు పర్మిషన్. రాజకీయ ప్రయోజనాల కోసం ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? ఇట్లా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా చేయాలని చేస్తారు తప్ప ఎమ్మెల్యేల గౌరవం కోసం ఇంకోటి కోసం మిత్రపక్షాలు కాబట్టి చేయడం అనేది ఎప్పుడు ఉండదు. ఇప్పుడే కాదు, గతంలో కూడా బీజేపీ విషయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ వాళ్ళు బలపడకుండా తెరవనికి చేయాల్సినవన్నీ చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తారు. అంతకు మించి మరో రకంగా జరుగుతుందని జనసేన వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ భ్రమ మాత్రం. అంటే అట్టే కాదుగా, జనసేన కార్యకర్తలు కానండి, ఎమ్మెల్యేలు కానండి, కొంతమంది నాయకులు కానండి, ఆత్మగౌరవం అనేది కూడా ఉంటుంది కదా. అది ఉండట్లేదు, అవమానాలు పాలవుతున్నాం అని చెప్పే కదా కొంతమంది రాజీనామా చేస్తున్నారు, కొంతమంది సర్దుకుని ఉంటున్నారు. అది వేరే కదా. నిన్న మొన్న ఆయన ఎవరో గాదే ఆయన ఎవరో వెంకటేశ్వరరావు ఎవరు చిరంజీవి గారి ఇష్యూలో కూడా తెలుగుదేశం వాళ్ళు మరి ఎవరు చేశారో దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన తీరు వింటే అది పరోక్షంగా తెలుగుదేశాన్ని విమర్శించినట్లుగానే అనిపిస్తోంది. అయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చూడండి చంద్రబాబు గారిని దార్శనికుడు, దురంధర సినిమాని దృష్టిలో పెట్టుకున్నది దురంధరుడు చంద్రబాబుని పొగిడారంట. బాసు మనకి మెమరీ లాస్ అంటూ 9 ఏళ్ల క్రితం, 9 ఏళ్ల ఈయన పొత్తు రాకముందు 9 ఏళ్ల చంద్రబాబు పాలన అవినీతిమయం, బాబు ఒక దొంగల ముఠా నాయకుడని అప్పట్లో అన్నారంట పవన్ కళ్యాణ్ గారి. సోషల్ మీడియాలో వస్తూ ఉంది. 2009లో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. బాబు పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదు, చంద్రబాబు లోకేష్లు 1,00,000 కోట్లు దోచుకున్నారని 2018లో అన్నారట. ఇప్పుడేమో దార్శనికుడు, దురంధరుడు చంద్రబాబు అని మార్చి 23, 2026 అన్నారట. దీని మీద ఈ గౌరవం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కడికే వస్తుందా? ఆత్మగౌరవం అనేది మిగతా వాళ్ళకి అవసరం లేదా? ఇక్కడ 3 అంశాలు చెప్తారండి. ఒకటి, ఆయన దురంధరుడితో పోల్చాడు చంద్రబాబు గారిని, ఉస్తాద్తో పోల్చరు. ఉస్తాద్ ఫ్లాప్ అయింది కాబట్టి రావట్లేదు. రెండోది, నేను ఆంధ్రజ్యోతిలో విజయవంతం అవుతుంది, అందుకే ఆయన ఇక నుంచి ఈ సినిమాలు చేయదలుచుకోలేదంటే బ్రేక్ ఇస్తారంటని రాశారు. విజయవంతమైనప్పుడు బ్రేక్ ఎందుకు ఇస్తారు? వాడు ప్రొడ్యూసర్ చెప్పాలి కదా, కొనుగోలుదారు చెప్పాలి. రెండోది, లోగడ చిరంజీవి గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే నమస్కారం పెట్టించుకున్నాడు అన్నాడు. ఇప్పుడు చిరంజీవి గారు పొరుగు రాష్ట్రం అన్నారని తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నారు. దీంట్లో వస్తుంది సోషల్ మీడియాలో. మరి అయినా కానీ పవన్ కళ్యాణ్ గారిని నోరెత్తారు, చిరంజీవి గారిని ఏమన్నా మాట్లాడరు. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇవన్నీ చంద్రబాబు నాయుడు తెలియకుండా జరుగుతాయా? అదొకటి.
మూడోది అసలు తెలుగుదేశం పార్టీ వాడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా జనసేన ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు, వాళ్ళ సమస్యలు ఏంటో అడిగారు. అసలు కోఆర్డినేషన్ కమిటీ అనేది ఉందా ఈ రాష్ట్రంలో? బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ లేదు కదా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలాగే నడుస్తుంది తప్ప కూటమి ప్రభుత్వంలాగా నడవట్లేదు కదా. కోఆర్డినేషన్ లేదు, ఒక కామన్ ఇష్యూస్ మీద అవగాహన లేదు. సరే మేనిఫెస్టో అంటే బీజేపీ కూడా చేత్తో అంటుకోలేదు కాబట్టి సరిపోయి వాళ్ళు ఏదో చెప్పుకోవచ్చు రేపు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రభుత్వ పరిపాలన మొత్తం తెలుగుదేశం పాలనలాగా ఉంది. రేపు ఈ చేసే తప్పులన్నిటికీ కూడా మరి బీజేపీ కూడా బాధ్యత వహించాల్సిందే, రేపు సమాధానం చెప్పాల్సిందే. వాడు మాకు మేనిఫెస్టో మేము అంటుకోలేదు, మాకు బాధ్యత లేదంటే కుదరదు కదా. అలాగే జనసేన కూడా రేపు పొద్దున బాధ్యత వహించాల్సిందే. ఆయన చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా కోఆర్డినేషను లేదా వాళ్ళందరితో కలిసి మీటింగ్ పెట్టి మీ సమస్యలు ఏంటో మాట్లాడటం ఉండదు. తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మాత్రమే మాట్లాడతారు. ఇంకొక పాయింట్ చెప్తానండి, వీళ్ళకి జనసేన ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వలేదు అంటున్నారు. ఇచ్చారు కదా, 60 విషయంలో చర్య తీసుకోలేదు కదా, అరెస్ట్ చేయలేదు కదా. ఎక్కడ జనసేన మీద ఆరోపణలు వచ్చినా ఆయన ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు కదా, ఆయన ఎవరు ఎమ్మెల్యే మూలంగా ఒక పరిశ్రమలే కొన్ని తరలిపోతే నేను ఉపన్యాసంలో మాత్రం వెళ్ళిపోయిన పరిస్థితులు తరలి వస్తున్నాయని ఆయన అబద్ధం చెబుతాడు. విచిత్రమైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి రాజకీయ అవగాహన, సరే ఇప్పుడే నేను కామెంట్ చేయకూడదు సందర్భపడుతుంది, ఆయనకి రాజకీయ అవగాహన తక్కువ, అడ్మినిస్ట్రేషన్ మీద కంట్రోల్ తక్కువ. ఆయన ఈ సినిమా వాళ్ళకేమో ఇక్కడ బిజీగా ఉన్నాను ముఖ్యమంత్రిగా అని చెబుతారు, ఇక్కడేమో అక్కడ సినిమాల్లో బిజీగా ఉన్నాను చెప్తారు. అందువల్ల ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియదు. ఆయన పరిపాలన గురించి వీటి గురించి మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. అందులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నికల ముందు ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వదిలేసేయండి, అది ఎప్పుడు మోసం చేసేదే. మరి జనసేన పార్టీ ఎన్ని మాటలు చెప్పింది అంటే ఈయన కూడా చెప్పారు కదా 15 లక్షలు ఇస్తాము. మొన్నేమో ఏదో జన్జీ సదస్సుడు పెట్టితే ఆ పాప ఎవరు అడిగింది, హామీలు ఇచ్చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు కానీ అమల్లో చేయట్లేదు, వాళ్ళని ఏం చేయాలి అని అడిగితే అసలు హామీలు ఇవ్వటమే తప్పు అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన చంద్రబాబు గారు కలిసి ఇచ్చారన్న సంగతి మాత్రం చెప్పట్లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే రాష్ట్రం దివాళా తీసి ఇచ్చి మా చేతికి ఇచ్చారంట. దేనికైనా సరే మీరు ఏదన్నా అడగండి, ఏ సమస్య అయినా అడగండి. సార్ గ్యాస్ రావట్లేదంటే తిరుపతి లడ్డు నిన్నదాకా, సార్ వంట నుంచి దొరకట్లేదంటే తిరుపతి లడ్డు, ఏదన్నా అడగండి, అన్నిటికీ అదే కారణం. వాళ్ళు ఇవాళ రైతులు చచ్చిపోయారని ఇందాక మీరు చెప్పారు. గొప్ప రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి, గ్రామీణ ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉన్నాయని నేను అనుకోవడం లేదండి. సరే బీజేపీ సరే వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉంటారు, ఈ రాష్ట్ర స్థాయిలో ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు రివ్యూ చేసుకోవాల్సింది తప్ప వాళ్ళు రివ్యూ చేసుకోకపోతే వాళ్ళ దురదృష్టం అది. అవును. ఇంతకీ ఫైనల్గా చెప్పండి, ఇంతకీ జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇస్తే సరిపోతుందా? పవన్ కళ్యాణ్ గారిని కాస్త గుడ్ లుక్స్లో పెట్టుకుని మాయ చేయగలిగితే సరిపోతుందా? జనసేన ఎమ్మెల్యేలకు కానీ, కార్యకర్తలకు కానీ, ఇతర నాయకులకు కానీ గౌరవం పెద్ద ఇవ్వకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఏం పడరా? అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా సర్దుకోమని చెబుతున్నారు కాబట్టి సో అవమానాలు భరిస్తూనే ముందుకు సాగాల్సి ఉంటుందా జనసేన వారు? అంతే. మరి సార్ చిరంజీవి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాట్లాడిన దానికి ఇప్పుడు జరిగిన దానికి మీరు పోల్చి చూడండి. చిరంజీవి గారు అన్నా గారిని పట్టించుకోవట్లేదు, ఇంకా ఎమ్మెల్యే గురించి ఎందుకు పట్టించుకుంటాడు ఆయన? అంతేనా? రైట్. ఓకే, విష్ణు గారు చెప్పండి. గౌరవం కావాలని పాపం అడుగుతున్నారు, అభ్యర్థించే పరిస్థితికి వచ్చింది, తెలుగుదేశం తీసుకొచ్చిందా ఎట్లా? ఈ ఓవరాల్గా జనసేన ఎమ్మెల్యేల మీద వస్తున్న ఆరోపణల మీద మన పవన్ కళ్యాణ్ గారే చెబుతున్నారు చంద్రబాబు గారు హెచ్చరించే పరిస్థితి తెచ్చుకున్నారని. మరి ఈయన ఏం చేస్తున్నట్లు ఏం కదా? మరోవైపు ఏమో జనసేన ఎమ్మెల్యే గారేమో మా వాళ్ళకి గౌరవం ఇవ్వట్లేదు, గౌరవం కావాలి ప్లీజ్ అని అడుగుతున్నారు. సో విష్ణు గారు నిన్న సీఎం గారు వర్చువల్ గా మీటింగ్ లో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో సమావేశం కేంద్ర ప్రభుత్వం. అది ఏమిటి? జలశీలో ఏదో పథకం ఒకటి ఉంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఇంటింటికే కూడా ఇస్తామని. ఆ ప్రాజెక్టు ఎవరిది? పవన్ కళ్యాణ్ గారి శాఖది. ముఖ్యమంత్రి గారు ఉన్నారు కానీ వర్చువల్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు లేరు. ఈయన కూడా ఉన్నట్టున్నారు మాట్లాడకపోతుందని ఉన్నట్టున్నారు. ఎందుకంటే నేను ఎక్కడ చూశాను, అది పెద్ద ఇష్యూ కాదులేండి, ఉన్నట్టున్నారు. ఆయన పిలవకపోయినా ఇబ్బంది పడ్డావు. అవును, అది వేరే కదా. ఉన్నారా లేరా? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారంట, పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో దాని వరకు పెద్ద ఇబ్బంది లేదులే కానీ బట్ ఓవరాల్గా గౌరవం కోసం పాపం ఇట్లా
అభ్యర్థించాల్సిన పరిస్థితి వచ్చింది అనేది మనం బాధపడాల్సిన అంశం. హేమాద్రి గారు ఒక లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి. హేమాద్రి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, అందరికీ నమస్కారం అండి. మాట్లాడండి. ఈ జనసేన సేనానికి ఎప్పుడో వచ్చి అరుదైన గౌరవం వచ్చింది సార్ డిప్యూటీ సీఎం గా. దాన్ని ఆయన వదులుకుంటా ఇష్టం లేదు, ఎందుకంటే పోతే కనుక మళ్ళీ అందుకని ఆయన పాపులర్ అవుతాడు. ఈ జన సైనికులు కూడా ఇంత ఆత్మాభిమానం లేని వాళ్ళగానే ఉంటారు. ఈయన సీనియర్ ఎందుకండి మీరు తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నాను ఫస్ట్ అడిగితే ఆయన దగ్గర ఎన్నో ట్రిక్కులు నేర్చుకోవచ్చు, మంచితనం నేర్చుకోవచ్చు. సీనియర్ నాయకుడు అన్నారు. ఆయన చేసే మోసాలు నేర్చుకోవటం, ఆయన ఎలా అబద్ధాలు చెప్తారు నేర్చుకోవడం తప్ప ఈ కొత్తగా నేర్చుకునేది ఏం నేర్చుకున్నాడు కూడా తెలియదు ఆయన. ఇలాంటి నాయకుడితో వెళ్ళే జన సైనికులు మాత్రం ఏముంటుందండి, వాళ్ళకి ఆత్మాభిమానం అంటే వాళ్ళకి రియలైజ్ అవ్వాలి, పోట్లాడాలి. ఎందుకు మనకి ఇలా అన్యాయం జరుగుతుంది, మీరు దాన్ని ఎదిరించాలి. ఒక్క మనిషి ఎదిరించట్లేదంటే జన సైనికులు ఎలా ఉన్నారో అర్థం అవుతుందండి. రైట్, థ్యాంక్ యూ. విష్ణు గారు చెప్పండి, ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నారు గౌరవం కోసం. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళకి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళు రేజ్ చేసినటువంటి ఇష్యూస్ ఏంటి, దానికి ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఆ పని చేయించాలి, ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశంతో ఎదురవుతున్నటువంటి సమస్యలు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద ఎమ్మెల్యేలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళందరూ ఆందోళన చెందుతూ ఉంటే అసలు చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో ఉన్నారా? అసలు ఫస్ట్ ఆయన ఎన్నిసార్లు చెప్తున్నారు, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నారు, ఎన్నిసార్లు అవినీతి దూరంగా ఉండమంటున్నారు. పరిశ్రమల దగ్గరికి వెళ్లేది వాళ్ళే, అవినీతి దగ్గరికి వెళ్లేది వాళ్ళే. ప్రజల యొక్క జేబుల్ని తెలుగుదేశం శాసనసభ్యులు కత్తిరిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆ మాట వాడకూడదు, కానీ ఆ రకమైనటువంటి వ్యవహార శైలిలో వాళ్ళు ఉన్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వారికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించేటటువంటి పరిస్థితి తీసుకురాకూడదని మాట్లాడేటటువంటి మాట ఏ రకంగా మనం ఆలోచన చేయాలి? నీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని నువ్వు కూర్చోబెట్టి నువ్వు క్రమశిక్షణగా ఉండమని చెప్పాల్సింది పోయి, నువ్వు క్రమశిక్షణ ఎక్కడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనులు జరగట్లేదో అక్కడ ఇంటర్ఫీర్ అయ్యి ఆ నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి, అంటే తెలుగుదేశం జనసేన శాసనసభ్యుడు ఆయన మాట్లాడుతూ ఆఖరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చేటటువంటి చెక్కుల విషయంలో కూడా వివక్షత చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా వివక్షత చూపిస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అంటే ఆఖరికి చీఫ్ మినిస్టర్ ఆఫీసులో కూడా జనసేన ఎమ్మెల్యేలకి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వటం లేదు అని చెప్పి మొరపెట్టుకుంటా ఉన్నారు. అలాగే కింద స్థాయిలో పడినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు ప్రభుత్వం మాది అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఆ రకంగా చూడాల్సింది పోయి జనసేన అని జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, శాసనసభ్యులు కానీ వాళ్ళకి ఎదురవుతున్నటువంటి, వాళ్ళు నిత్యం ఎదురుపడుతున్నటువంటి ఇబ్బందులు, అవమానాలు, సమస్యలు పరిష్కారం కానటువంటి వైనాన్ని అటెండ్ కాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారి అడుగులో అడిగేస్తాము, ఈయన సీనియర్ నాయకుడు, ఈయన చూసి పరిశ్రమలు వెళ్ళిపోయిన పరిశ్రమలు వస్తున్నాయి అని చెప్పినటువంటి మాటని అది ఆత్మహత్య సదృశ్యం కింద మనం మాట్లాడుకోవచ్చు. అది ఖచ్చితంగా రాజకీయాల్లో సూసైడ్స్ ఉంటాయి తప్ప హత్యలు ఉండవు, ఆత్మహత్యలే తప్ప. అదే ఈరోజు జనసేనకి జరుగుతున్నటువంటి కార్యక్రమం అని చెప్పి నాకు డౌట్ వచ్చింది. విష్ణు గారు దాదాపు 20-30 ఏళ్ళుగా మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ నాకు గౌరవం ఇవ్వండి సార్ అని ఎవరినన్ను అడిగేవాళ్ళ? అదే సార్, ఇప్పుడు అంత స్టెప్ డౌన్ అవ్వాల్సింది, అంత తగ్గి ఉండాల్సింది, అంత అణిగిమణిగి ఉండాల్సినటువంటి అవసరం జనసేనకి ఎందుకు వచ్చిందో ఆ పార్టీకి సంబంధించినటువంటి కేడర్కి అర్థం కావట్లేదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి అర్థం కావట్లేదు. గౌరవం ఎట్లా రావాలి? ఈ ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేశాము అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఏ రకంగా ఉండాలి? ఈ రకంగా వ్యవహరిస్తుందా? ఈ రకంగా దిగజారిపోతుందా? ఈ రకంగా వాళ్ళని ప్లీజ్ ప్లీజ్ మాకు గౌరవించండి అని చెప్పని అడుగుతారా? చంద్రబాబు నాయుడు గారిని చూపించి, ఎల్లో మీడియాని చూపించి వాళ్ళకు ఉన్నటువంటి శాసనసభ్యుల్ని భయపెట్టాలని చూస్తారా? ఇది ఓ రకంగా ఏ రకంగా జనసేన పోతుందో, ఏ రకంగా నడుపుతున్నారో మనకు అర్థం కానటువంటి విషయం స్పష్టంగా కనపడుతోంది. కాబట్టి జనసేనకు సంబంధించి కానీ, లేకపోతే జనసేన కేడర్కి సంబంధించి కానీ ఈ ప్రభుత్వంలో కొయిలేషన్ గవర్నమెంట్లో పూర్తిగా అన్యాయం జరుగుతుంది, అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పని మనకి నిన్న జరిగినటువంటి మీటింగ్ ద్వారా, లేకపోతే రాష్ట్రంలో అక్కడక్కడక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల ద్వారా మనం పరిగణలోకి తీసుకుంటే ఇది పూర్తిగా అవమాన భారాన్ని
జనసేన కార్యకర్తలు మోస్తున్నారు అని చెప్పని మనం చెప్పొచ్చు సార్. రైట్. రత్నరాజు గారు భీమవరం నుంచి. కేసరి గారు. రత్నరాజు ఒక్క నిమిషం. రత్నరాజు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా, దయచేసి అభ్యంతరకర పదాలు వాడదు. నమస్తే అండి. నమస్తే. ఓకే, లైవ్ లో పాల్గొన్న సోదరులు ఓకే, విషయం ఏంటండి? మరి అందరికి నమస్కారములు. అయితే ఈ నిన్న మొన్న ట్రోల్ అవుతున్నటువంటి గరికబాటి వారి వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓకే, అది ఇప్పుడు చర్చ కాదు కదా, నిన్న మొన్న నడిపాం కదా. సరే, అయినా కంప్లీట్ చేయండి మీరు చెప్పేది. అది అభ్యంతరకరమైన సంగతి. ఆయనే కాదు, చాగంటి గారు కూడా అన్నారంట, కోడిగుడ్లు తింటే దేవుడు రారు అక్కడికని. అదేనండి. మరి ఏం చేద్దాం, మరి వాళ్ళేమో ప్రవచనకర్తలు, వాళ్ళకేమో ఏపీ ప్రభుత్వంలో మంచి ఘన సత్కారాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి తర్వాత చూద్దాం. ఇప్పటికే వాళ్ళకి రియలైజ్ అయ్యి ఉండాలి, మరి అయ్యారో లేదో తెలియదు. సో దాని మన తిలక్ గారు తెలుగుదేశం పార్టీ వాడు CMRF చెక్కుల గురించి ప్రస్తావించారు జనసేన సమావేశం. తెలుగుదేశం పార్టీలో CMRF చెక్కులు పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని 42 మందికి పార్టీ పరంగా నోటీసులు ఇచ్చారు. పాల్గొనలేదు అంటే వాడు ఎంత పర్టికులర్ గా ఉన్న జనంలోకి ప్రభుత్వం సొమ్ము CMRF చెక్కులు కానీ ఇంకోటి కానీ తమ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేల ద్వారానే జరుగుతోంది అనే ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జనసేన వాళ్ళకి అవకాశం ఇవ్వరు. అది పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు? తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా ఉంది ఆ విషయంలో. జనరల్గా అక్కడ ఈ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట వాళ్ళ ద్వారానే ఇస్తారేమో కదా. లేదు, అది తెలుగుదేశం నాయకులు ఇస్తున్నారు. ఓ, అక్కడ కూడానా? అది నిజమైతే మాత్రం అంతకంటే అగౌరవం నిజంగానే. పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోకపోవటం, పైగా మన ఈయన జనసేన ఎమ్మెల్యేలని చంద్రబాబు గారు హెచ్చరించే పరిస్థితి వచ్చిందని చెప్పడం అంత ఆశ్చర్యంగానే ఉంది. మరి వాళ్ళిద్దరు ఇష్టం అనుకోండి. నారాయణ మనోహర్ గారు లాంటి వాళ్ళు ఉన్న చోట మాత్రం జనసేనకి ఇస్తారేమో కానీ జనరల్ గా అయితే జనసేనకి ఇవ్వట్లేదు. ఎమ్మెల్యేలకి ఇస్తారు, ఎమ్మెల్యేలు వెళ్ళి పంచాలని చెప్తారు. బట్ మరి మీరు చెప్తున్న దాని ప్రకారం జనసేనకి అట్లా ఉండదేమో నేను అనుకుంటున్నాను. బట్ స్టిల్ తెలుగుదేశం నాయకులే పంపిణీ చేస్తారు. రైట్. మరొక వార్త, ఖజానాపై భారం 1472 కోట్లు. 2016లో అమరావతి మాస్టర్ ప్లాన్ తయారీ పనులు నామినేషన్పై సింగపూర్ సంస్థకు అప్పగింత. వాళ్ళకి 20 కోట్లు ఎంతో ఇచ్చినట్టున్నారు అప్పుడు. అయితే ఇప్పుడు వాళ్ళు చేసిన దీనివల్ల అదనపు భారం దాదాపు 1472 కోట్లు. వాళ్ళు చేసిన ప్లాన్ ప్రకారం చేసినవన్నీ మార్చాల్సి వస్తుందట. సో అదొక సమస్య. అయితే అక్కడ పైపులు తగలబడితే దాని వెనుక విద్రోహ చర్య ఉంది, వెంటనే తేల్చాలని చెప్పి చంద్రబాబు గారు 24 గంటలు టైం ఇచ్చారంట. సో దీని మీద కథ నడుపుతారో ఏమో. విష్ణు గారు ఏమంటారు ఈ రెండింటి మీద? మీ కామెంట్ చెప్పండి సార్. ఇప్పుడు సుర్బానా కంపెనీకి మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. 20 కోట్ల రూపాయలు ఇచ్చే ముందు మీకు గుర్తుందా, అప్పట్లో ఫ్రీగా, అప్పట్లో సింగపూర్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారని చెప్పేవాళ్ళు. అవును, సెల్ఫ్ సస్టైన్ అమరావతి అని చెప్పని ఇప్పటికీ చెప్తున్నారు కదా సార్. 1000 కోట్ల 100 కోట్ల అప్పులు చేస్తా కూడా వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి కూడా డిఫరెంట్ తేడా ఉంటుంది. ఇది చూడండి, ఇప్పుడు ఈ 20 కోట్లు ఇచ్చి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసిన తర్వాత అక్కడ దాదాపుగా ట్రాన్స్ఫోకు సంబంధించి లైన్లు రెండు 221, 241 ఇలాంటి లైన్స్ అన్ని కూడా, ఇవి 400 kVకి సంబంధించిన సబ్స్టేషన్ సంబంధించిన లైన్స్ అన్ని కూడా ఈ రోజు అడ్డంకిగా మారినాయట. ఆ రోజు ఆలోచన లేకుండా 20 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మాస్టర్ ప్లాన్ వేసి ట్రాన్స్కోకు సంబంధించినటువంటి లైన్స్ అన్ని వేస్తే ఈ రోజు ఆ డెవలప్మెంట్కి అవన్నీ కూడా అడ్డంగా మారినాయి. అంటే ఏంటి? ఆవేశంగా, ఆలోచన రహితంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు 1400 కోట్ల రూపాయలు వివిధ సంబంధించినటువంటి రోడ్ల విషయంలో కానీ లైన్ల విషయంలో కానీ ఈ రకంగా నిధులు దుర్వినియోగం అవుతా ఉంటే, అది కూడా కాకుండా 10% ఎక్కువకి వాళ్ళందరి కాంట్రాక్టులకి కట్టబెడతా ఉంటే ఇది ఏ రకంగా అప్పులు పాలైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని రక్షించగలుగుతారు? అమరావతిలో చేస్తున్నది డెవలప్మెంట్
డెవలప్మెంట్ పేరు మీద జరుగుతున్నటువంటి ఆచితూచి అడిగేయాల్సినటువంటి కార్యక్రమం. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పెట్టడం కాదు, కాగ్ రిపోర్ట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రకమైనటువంటి కార్యక్రమం మూలంగా ఇంత నష్టం జరిగింది. ముందు ఒక కార్యక్రమం చేశారు, తర్వాత ఒక కార్యక్రమం చేశారు. దీని మూలంగా అమరావతికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఇంత డబ్బు నష్టపోయాము అని చెప్పారు. అంటే ఇప్పుడు అప్పులు చేసి ఈ రకమైనటువంటి ఇష్టానుసారంగా ఆలోచన లేకుండా చేయటం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము వివిధ రంగాల్లో ఖర్చు పెట్టాల్సినటువంటి దానికి ప్రయారిటీస్ ఇవ్వకుండా ఈరోజు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అవ్వక పరీక్షలు రాయాలనే విషయంలో కానీ సర్టిఫికేట్లు తీసుకోవాలనే విషయంలో కానీ ఏర్పడుతున్నటువంటి ఎదురవుతున్నటువంటి సమస్యలన్నీ కూడా ఓ పక్కన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఓ పక్క కుదేలైపోయింది, డబ్బులు లేక ట్రీట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఒక్క అమరావతి మీదే 1500 కోట్లు రమారమి ఏ రకంగా దుర్వినియోగం చేస్తారు, ఏ రకంగా ఖర్చు పెడతారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. చేసినటువంటి తప్పులు సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా అల్లరి చిల్లరగా రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి నిధుల్ని ఈ రకమైనటువంటి కంపెనీలకి కట్టబెట్టడం ద్వారా రాష్ట్ర ఖజానాకి బొక్కపడేటటువంటి చిల్లుపడేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికైనా సరే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకునే సందర్భంలో ఇలాంటి చిక్కులు ఎదురుకాకుండా నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చూసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మార్కెట్లో రూపాయి ఉంటే 100 రూపాయలు ఇచ్చి అక్కడ పనులు చేయిస్తా ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా కాంట్రాక్టులు కట్టబెడతా ఉన్నారు. ఆలోచన రహితంగా అక్కడ ప్రవర్తిస్తా ఉన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా గమనిస్తారు, ఏ రకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయం తప్పు అని సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు తమ అభిప్రాయాన్ని నిర్భయంగా కూడా చెప్పేటటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కనపడుతోందని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పొచ్చు. మనం ఈ విద్రోహ చర్య ఏంటండి? ఈ అగ్ని ప్రమాదం జరిగితే విద్రోహ చర్య కోణంలో చేయండి, కుట్ర కోణం అని చెప్తున్నారట. నిజంగా అట్లా విద్రోహ చర్య కుట్ర ఏమైనా జరిగిందా? మీకున్న సమాచారం ఏమైనా ఉందా అట్లాంటి వాటి మీద? సరే, వీళ్ళకి వరదలు వస్తే కుట్రకోణం కనపడుతుంది, ఇంకొకటి వస్తే కుట్రకోణం కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యం మూలంగా వాళ్ళు సరిగా వ్యవహరించకపోవడం మూలంగా ఒక కంపెనీ పేరుతో నిన్న మొన్న కూడా పత్రికల్లో వచ్చింది. దాన్ని అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అమరావతిలోనే ఇంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారు, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఫైర్ యాక్సిడెంట్లు 2 జరిగినాయి, దీని మీద ఈ అలసత్వం వహిస్తుంది అని చెప్పని అనుకుంటారని చెప్పనే ఉద్దేశంతో ఒక కుట్ర కోణంలోకి దీన్ని మార్చినట్టుగా మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకుని నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎందుకుని అలసత్వంగా ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టుల మీద చర్యలు తీసుకోవాలి కదా, అక్కడ ఉన్నటువంటి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి కదా. అదేమీ లేకుండా ప్రతి సందర్భంలోనూ కూడా రాష్ట్ర ప్రభుత్వము మాట్లాడేటటువంటిది ఏంటంటే ఒక కుట్ర కోణం అనేది ఇతర రాజకీయ పార్టీల నుంచో ఇతర వ్యక్తుల నుంచో ఏదో ఒకటి దాపురిచ్చిందని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఆ సంఘటన నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తహసీల్దార్ చిత్తూరులో జరిగినటువంటి ఎంఆర్ఓ ఆఫీసు ఫైళ్ల దగ్గరలో కానివ్వండి, అలాగే కృష్ణానదిలో బోట్లకు సంబంధించి బోట్లు అడ్డం పెట్టి కుట్రకోవడం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ప్రజలకి మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించేటటువంటి కార్యక్రమం, తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమం నుంచి పక్కకు తప్పుకునేటటువంటి కంప్లైంట్ చేయాలి కదా, విద్రోహం జరిగింది లేకపోతే ఇట్లా జరిగింది ఏదో ఉంటది కదా. మరి అయినా కూడా అట్లేం కాకుండా మొత్తం రాజకీయంగా వాడుకోవాలనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తే సమాజానికి మంచిది కాదు కదా. దురదృష్టం. నిజంగా జరిగితే ఖచ్చితంగా దర్యాప్తు చేస్తారు, చేయొచ్చు. కానీ ప్రధానికి కుట్ర అని రాజకీయ కుట్రలాగా తీసుకురాకుండా ఉంటే బెటర్ ఏమో అనుకోవాలి. ఇక రైట్, సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య వ్యాఖ్య సరదాగా ఉంది ఇది. మన ఆంధ్ర ఎంత పూర్ అంటే 1800 కోట్లు లేక మెడికల్ కాలేజీలని పీపీపీ కింద ప్రైవేట్కి అప్పగించడం. మన ఆంధ్ర ఎంత రిచ్ అంటే అమరావతిలో డిజైన్స్ కోసం 451 కోట్లు ఖర్చు పెట్టడం. అంత డిజైన్ అంత ఖర్చు రిచ్ అనమాట. ఇంకోటి చెప్పాల్సింది 47,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మరీ ఖర్చు పెడుతున్నారన్న సంగతి కూడా చెప్పొచ్చేమో. గమనిస్తే ఈ 2 పూర్టు రిచ్ స్కీమ్సే, సంపద సృష్టి. ఇది కదా మంచి ప్రభుత్వం అంటూ వ్యంగ్య వ్యాఖ్యానం చేశారు ఒక ఆయన ఎవరు. రైట్. ఇక న్యాయవాదులపై ఇలాంటి కేసులు అంగీకరిస్తే న్యాయస్థానాలు సరిపోవన్న హైకోర్టు ఒక పిటిషనర్కిను జడా శ్రావణ్ గారి మీద జేపీపీ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్పై కొనసాగుతున్న అక్రమ కేసులు, కూటమి కుట్రలు
కేసులపై తదుపరి చర్యలు అన్నింటినీ నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంట. ఓ 30,000కి సంబంధించి ఒక కక్షిదారుడు ఎవరో కంప్లైంట్ చేశారంట అనంతపురం జిల్లాలో ఎక్కడో. దాని మీద వెంటనే ఈయన హైకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. అంటే జడా శ్రావణ్ గారిని కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం టార్గెట్గా చేసుకుని వేధిస్తోందట. ఇక పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకు పంపండి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఆంధ్రలో ఏమంటారు? 28 కల్లా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు ఇస్తామని చంద్రబాబు గారు చెబుతున్నారు. ఇస్తే మంచిదే, సంతోషం. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గాల్సిందే. యూనిట్ ₹4 రావాలి. గత ఏడాది సమర్థ నిర్వహణతో 339 కోట్ల ఆదా అని చంద్రబాబు గారు విద్యుత్ రంగ సమీక్షలో అన్నారు. విద్యుత్ రంగం ఆల్రెడీ తగ్గించామన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు తగ్గించాల్సిందే అని చెబుతున్నారు ఏంటో. రైట్. ఇంకోటి ఉంది, ఉద్యోగుల పాలిట రుబాబు పాలన, అలాగే వార్డు సచివాలయ ఉద్యోగిపై మూకుమ్మడి దాడి, ఈ తీవ్ర స్థాయిలో చేత్కారాలు, వేధింపులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటి మీద కూడా వెళదాం. తిలక్ గారు చెప్పండి, ఖజానాపై భారం అమరావతి ఇష్యూలో మీ వ్యాఖ్య ఏమిటి? ఒక అమరావతి విషయంలోనే కాదండి, ఇప్పుడు 1,100 కోట్లు 5,000 కోట్లు లేవని చెప్పేసి మెడికల్ కాలేజీలు ఆపేశారు, ప్రైవేట్ వాడికి ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు అమరావతిలో ఈ డిజైన్ల కోసం ఖర్చు చేసి వేస్ట్ చేస్తున్నటువంటి అమౌంట్ ఎవరు బాధ్యులు? దానికైతే డబ్బు ఉందా? అది దుబారా కూడా కాదండి, అది అవినీతి. చాలా స్పష్టంగా చెప్పవచ్చు. డిజైన్ల కోసం లాస్ట్ 5 years అట్లాగే చేశారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. రెండోది, ఇప్పుడు ఇందాక సబ్జెక్ట్ మీకు చెప్తాను, ఒక్క నిమిషం సార్. ఈ అగ్ని ప్రమాదాలు జరిగితే ఏమన్నా కుట్ర ఉందా, లేకపోతే ఎందుకు జరిగింది, సీరియస్ గా ఎంక్వైరీ చేయండి అని సీఎం చెప్పడం తప్పులేదు. హోమ్ మినిస్టర్ గారు వెంటనే ఆవిడ మీడియాకి చెప్పింది, అధికారులకు చెప్పిందట, ఇది విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయగానే భరించలేక ఇక్కడ తగలబెడుతున్నారు. అంటే ఏంటి, మీరు ఎంక్వైరీ చేయమని అదేనా? ఎవరి మీద ఆరోపణ చేయదలుచుకున్నారు? 11వ తేదీ, ఈ నెల 11వ తేదీన ఎల్ఎన్టీ వాడు పైపులు తగలబడినాయి, మళ్ళీ నిన్న జరిగినాయి. ఈ పైపులు కాకినాడ దగ్గర జిల్లాలో 27 మంది చనిపోయారు పేలుడు జరిగి. అది కూడా అగ్ని ప్రమాదమే కదా. మరి అటువంటి వాటికి ఎవరు బాధ్యత వహించాలి? అక్కడ కుట్రం ద్వారా అనుకోవట్లేదు వాడు. అదే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, వాడు ఆంధ్రజ్యోతిలో 135 వేడి ఉంటే తప్ప పైపులు తగలబడవాడు. ఓకే, ఎవరికి తెలుసు అంత వేడి ఉందని, అంత వేడి ఉండాలని? తగలబెట్టేవాడు తెలుస్తుందా? వాడు సిగరెట్ మొక్క కూడా పడేస్తాడు, లేదా తగలబెడతాడు. అంత వేడి వచ్చే వరకు తగలబెట్టాలని ఎవరు తెలుస్తుంది? అందులో కుట్రకోణం డిఫరెంట్ గా ఉంది. రాజధాని నిర్మాణం డిలే అవుతోందని చెప్పి ఈ మధ్య నారాయణ గారిని పక్కన పెట్టి ఆయన కేంద్ర మంత్రి పేమసాని గారిని తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ ఆయన్ని తప్పించి ఇప్పుడు మన నారాయణ గారికి వేతనం ఇచ్చారు. మళ్ళీ ఈ మధ్య అంటే అంతర్గత విభేదాలు ఎలా ఉన్నాయో చెప్తారండి. అలాగే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారిని ట్రాన్స్ఫర్ చేసి గోడలు తీసుకొచ్చారు. ఇప్పుడు కన్నబాబు గారిని ట్రాన్స్ఫర్ చేస్తే ఈ పనులన్నింటికి అవగాహన లేదు కాబట్టి కొత్త ఆయనకి మరి పనులు స్పీడ్గా అవుతాయా అని ఈ మధ్య నారాయణ గారు ఇన్స్పెక్షన్కి వెళ్ళి అసలు ఎల్ఎన్టీ కంపెనీ అనుకుంటా, బహుశా మీ కంపెనీ ఇక్కడ పనిచేస్తున్న ఇన్ఛార్జ్ సరిగా పని చేయట్లేదు, మాకు అక్కర్లేదు, పంపించండి, వెనక్కి పంపించండి అన్నారు. అంటే ఈ డిలే అన్నిటికీ కారణం ఏమిటి అనేది చెప్పకుండా, అంటే రేపు పొద్దున పైపులు తగలబండి కాబట్టి లేట్ అని చెబుతారా? ఒక్కటి స్పష్టంగా ప్రజలకి అవగాహన వచ్చే విధంగా ఏది చెప్పరు. అట్లాగే ఈ నిధుల దుర్వినియోగం. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ కట్టడానికో సెక్రటరీ కట్టడానికో భారీ ఎత్తున కాంట్రాక్ట్ సంస్థకి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెంచిస్తున్నారు. హైకోర్టుకే పెంచిస్తుంటే దానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని తీసుకొని శంకుస్థాపన చేయిస్తే ఇంకెవరికి చెప్పాలి? ఆ బురద వాళ్ళకు కూడా అంటించాలని చూస్తున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వం వాడు. అందువల్ల ఇది దుబారా కూడా కాదండి, పక్క అవినీతి. ప్రజల సొమ్ముని అప్పుల రూపంలో తీసుకొచ్చి ఈ రకంగా దుర్వినియోగం చేయడం అనేది చాలా క్షమించరాని విషయం. రైట్. ఓకే, ఫైనల్గా విష్ణు గారు చెప్పండి, వార్డు సచివాలయ ఉద్యోగుల మీద కక్ష కట్టినట్ల వాళ్ళని అన్నిటికీ తిప్పటం కానీ, వాళ్ళెవరో ఈ ట్యాక్సులు కట్టమని వెళ్తే వాళ్ళ మీద దాడి జరగటం కానీ, సో ఓవరాల్గా సచివాలయ ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద మీ విశ్లేషణ ఏమిటి? సార్, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ అంటే సేవా దృక్పథంతో ఏర్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమము, అభివృద్ధి,
ప్రజలకి ఎటువంటి అవసరం ఉన్నా ప్రతి 1000 మందికి ఒక 2000 మందికి ఒక సచివాలయం, అందులో వివిధ శాఖలు, ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలనకి సచివాలయం కేంద్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అసలు ఈ ప్రభుత్వం రాకముందు కూడా ఎన్నికల్లో సచివాలయం వ్యవస్థ గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మనం చూసాం. మనం జీతం పెంచుతామన్నారు, 5,000 10,000 చేస్తామన్నారు, రకరకాలుగా వాళ్ళని విమర్శించారు. అసలు వాళ్ళ గురించి, వాలంటీర్ల గురించి మాట్లాడే ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశారు. సచివాలయం వ్యవస్థలో భాగమే వాలంటీర్లు కూడా. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషనలైజేషన్ చేసి రకరకాలుగా వాళ్ళందరినీ కూడా రకరకాల కార్యక్రమాలకు వినియోగిస్తా ఉన్నారు. ఒక పన్నులు వసూలు, సేవా కార్యక్రమము, సర్టిఫికెట్లు ఇవ్వటము, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటము, ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళ దగ్గర పన్నుల వసూలు కోసం కూడా వాళ్ళని పంపడం జరిగింది. నిన్న వాళ్ళందరూ కూడా కలిసి ఒక వ్యక్తి మీద దాడి చేశారు. అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది మొట్టమొదటిసారి కాదు, మొట్టమొదటిసారి దాడి అనుకుంటే పర్వాలేదు. ఈ సచివాలయ వ్యవస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి హెరాస్మెంట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వంలో వాళ్ళు నియామకం జరిగింది కాబట్టి వాళ్ళని ఇష్టానుసారంగా రోడ్ల మీదకి పంపడము, వాళ్ళ ఇష్టానుసారంగా అవసరం లేకుండా కూడా 1-4 సార్లు పంపించడము, ఓటీపీల విషయంలో ఇట్లా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి వేధింపులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సచివాలయ వ్యవస్థ పరిపాలన ఒక భాగం చేయాలి తప్ప ఈ రకమైనటువంటి దానికి వాడుకుంటే సరైనటువంటి విధానం కాదు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంక్షిప్తంగా తిలక్ గారు మీరు కూడా ఒక మాటలో చెప్పండి. ఈ సచివాలయ ఉద్యోగుల మీద దాడి అనేది నిన్న జరిగింది. కూటమి నాయకులు దాడి బయట చేసింది కాదు. ఒకటి. 2, నిన్న జరిగింది తొండూరులో, రాజధాని ప్రాంతంలో తొండూరులో ఏసీపీ సిఐ మీద దాడి జరిగింది. ఎవరు చేశారు? ఆ గ్రామ బహిష్కరణ చేసినట్టు తెలుగుదేశం నాయకుడు గ్రామ బహిష్కరణకు గురైతే అతను గ్రామానికి వచ్చి ఇటువంటి పనులు చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఎట్లా ఉందనేది అర్థమైపోతుంది. పోలీసుల మీద దాడి చేస్తుంటే ఎవరు చెప్పుకోవాలి? కాదు, అదే నెల్లూరులో ఇందా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెబుతున్నారు కదా, ఏదో వ్యభిచారం కేసులో పట్టుబడిన వ్యక్తిని తెలుగుదేశం ఆయన అయితే వెంటనే కనపడకుండా పంపించేశారని చెప్పి వ్యభిచారం కేసులో సీఐ మీద ఒక కామెంట్ చేయడం జరిగింది. ఏమని? పగలు సచివాలయం ఉద్యోగులు కుటుంబ సర్వే చేయాలి, వంట ఏర్పాట్ల మీద విష్ణు గారు జాతీయ సవరణ గురించి పనులు చేయాలంటే మ్యాపింగ్. రైట్. విష్ణు గారు మీరే చెప్పదలుచుకుంటున్నారు, సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి విష్ణు గారు. అంటే ఏం లేదు, అక్కడ జరిగినటువంటి ఒక వ్యభిచారం కేసులో తెలుగుదేశం నాయకుడు దొరికితే దాన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ ప్రయత్నం చేసినట్టుగా కనపడింది. దానికి ఆయన అక్కడ ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్ గారు దాని మీద క్లియర్ గా మాట్లాడారంటే ఎస్పీ గారితో ఆధారాలతో సహా ఆయన చూపించి ఏదైనా ఉంటే దీని మీద నేను చెప్పినటువంటి స్టేట్మెంట్ మీద మీరు రియాక్ట్ కావండి అని చెప్పని ఆయన డిమాండ్ చేశారు సార్ నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అవును, ఇందాక వీడియో కూడా వేయటం జరిగింది కదా. తిలక్ గారు, మల్లాది విష్ణు గారు కొందరు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.